జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయవంతమైందని సంబరాలు చేసుకుంటుంటే ఈ పలికిమాలిన పాలన మాకొద్దు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే అని భావిస్తున్నారు. దీనిపైన అన్నగారు కొన్ని విషయాలు చెప్తారు, విందాం. బీఆర్ఎస్కి ముందు కాంగ్రెస్ బాగుంది, కాంగ్రెస్ కేసాం, కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ పాట పాడుతూ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బాగుంది. అవును కదండి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నదాన్ని టీఎస్ని తీసి టీజీ చేస్తున్నారు. మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తం మార్చేసి మీరు ఇట్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీరు మిగతా వేరే మర్చిపోతున్నారు. వేరే యాక్చువల్లీ అంటే వీళ్ళు దొంగట ఆడుతున్నారు. కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ మేమే వస్తాంలే, కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తారు. వాళ్ళు పంచుకొని వాళ్ళు ఒకటే. యాక్చువల్లీ పబ్లిక్ ఏం కావాలో పబ్లిక్ కూడా అర్థమవుతుంది. పబ్లిక్ ఏం వస్తుందో, ఏ పార్టీ ఏమి ఇస్తుందో పబ్లిక్ తెలుసుకోవాలి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీ గురించి నేను చెప్పాలనుకున్నా. మిగతా పార్టీల గురించి స్కీములు చెప్పగలుగుతున్నాను. మిగతా పార్టీలు ఏం చేసాయి, బీజేపీ పార్టీ ఏం చేసింది, స్కీములు నేను చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ బీటర్లు వచ్చినప్పుడు డస్ట్బిన్ పథకం తీసుకొచ్చినారు. అవునండి. ఇక డస్ట్బిన్ లేదండి. చెత్త డబ్బాలు 2 చెత్త డబ్బాలు ఇచ్చారు ఇంట్లో. చెత్త డబ్బాలతో అభివృద్ధి అవుతుందా? అవునండి. చెత్త డబ్బాల నుంచి అభివృద్ధి. చెప్పండి. మీ పిల్లలు, నువ్వు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల అది అట్లనే వేరుగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళాలా. అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి సపరేట్గా ఇక్కడ నుంచే సపరేట్ అయ్యి అది డంప్కి వెళ్ళాలా. యాక్చువల్లీ ప్రాసెస్ అని దాని ఉద్దేశం. అది ఇంకోటి, ఇది తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిందని చెప్పేసి కేసీఆర్ ప్రచారం చేసుకున్నాడు. కానీ దేశం మొత్తం ఇచ్చినారండి. ఇది దేశం మొత్తం ఇచ్చి దేశ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఏంటంటే క్రమశిక్షణ పెరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త వేరు ఉండడం వల్ల పొడి చెత్త ఏమైతే పేపర్లు, అట్ట ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు ఇవన్నీ రీసైక్లింగ్ జరగబోతాయి. రీసైక్లింగ్ జరగడం వల్ల నీ డబ్బు అనేది ఆదా అవుతుంది. కామన్ మ్యాన్ డబ్బు ఆదా అవుతుంది. ప్లస్ ఇంట్లో క్రమశిక్షణ అని పెరుగుతుంది. ప్లస్ ఇష్టం వచ్చిన రోడ్ మీద పడేస్తుంటారు. అదంతా చెత్త కనిపిస్తుంది. నీట్గా ఉంటుంది. అంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది, మన వాడ నీట్గా ఉంటుంది, మన దేశం నీట్గా ఉంటుంది అండి. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనండి. ఓకే, మన పరిసరాలు శుభ్రంగా ఉండడం ద్వారా మనకి ఎలాంటి కంపల్సరీ ఇంట్లో ఇప్పటికైనా 2 పెట్టుకొని తడి చెత్త పొడి చెత్త పెట్టుకోవాలండి. కానీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ దీన్ని నీరు కాల్చిందండి. ఇంప్లిమెంట్ ఏం చేయలేదు. అయిపోయింది. దెబ్బ కొట్టుకుంటా దాని మీద స్టిక్కర్లు వేసుకొని, కేసీఆర్ స్టిక్కర్ వేసుకొని ఇచ్చినాడు. కానీ నేషనల్ పథకం కేసీఆర్ ఇచ్చింది కాదు, నరేంద్ర మోడీ ఇచ్చిన పథకం ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. మన పైసా కాపాడబడుతుంది. అంటే మన ఇంట్లో పైసా ఇంట్లో ఎట్లయితే వృధా చేయొద్దు అనుకున్నామో అది వృధా కాకుండా జరుగుతుంది. పైసా వృధా కాకుండా నేషనల్ డెవలప్మెంట్ కోసం ఈ స్కీమ్ అనమాట, స్వచ్ఛ భారత్ స్కీమ్. శుభ్రంగా ఉంటే ఎలాంటి హానికరమైన వ్యాధులు కూడా రావన్న దానిపైన మంచి ఆలోచన. అది నేను కూడా ఇంత ముందు గ్రహించలేదు. ఏదో ఆ డబ్బాలు, చెత్త డబ్బాలు ఇవ్వడం ఏందని అనుకున్నా. కానీ అవి ఇవ్వడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం శుభ్రం ఉంటుంది. మళ్ళీ తడి చెత్త పొడి చెత్త తీయడం వల్ల కీటకాలు త్వరగా జన్మించవు. అట్లాంటిది నాకు మీరు చెప్పిన తర్వాత తెలిసింది. ఇంకేం స్కీమ్ ఉందండి బీజేపీలో? వాష్రూమ్ ఆడపిల్లలకి ఊర్లలో, అంటే సిటీలో అంటే కట్టుకున్నారు కానీ ఊర్లలో ఆడపిల్లలకు మరుగుదొడ్లు ఉండాలని చెప్పేసి ఫండ్స్ ఇచ్చినారు. అవును, మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి 16,000 రూపాయలు ఇచ్చారు. అదేంటంటే మన ఆడపిల్లల గౌరవం కాపాడడానికి ఇచ్చినారు. మన ఇంట్లో మన అమ్మ అక్క బయట బయట గలీజ్గా ఉంటుంది, వాళ్ళ ఇజ్జత్ కాపాడడము, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడము అదొక స్కీమ్ అండి. అదైతే నేను ఒప్పుకుంటా. అది కూడా చాలా మంచి స్కీము. భారతదేశంలో ఉన్న ఆడపడుచులందరికీ అది ఎంతో మేలు చేసిన స్కీమ్ అది. ఎందుకంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు లేవు గ్రామాలలో. వాళ్ళు ఏమన్నా బయటకు వెళ్ళాలంటే చాలా ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరు లేనప్పుడు వెళ్ళాల్సి వస్తుండే. అంటే అంత దీనస్థితి ఉండే. ఇప్పుడు మరుగుదొడ్లు రావడం వల్ల చాలా మంది అయిపోయింది. మరుగుదొడ్లు కట్టుకున్నారో కట్టుకోలేదో తెలియదు. అదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పంపించింది, స్టేట్ గవర్నమెంట్ కాదు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మంచి ఆలోచనతో ఇచ్చింది. ఇంకా ఏం స్కీమ్స్ ఉన్నాయండి బీజేపీ? ఇంకా వాష్రూమ్ కే కాక డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఒకటి ఇచ్చినాడు. మన తెలంగాణ డబుల్ బెడ్రూమ్ స్కీమ్. తెలంగాణ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ పేరు మార్చి ఇచ్చాడండి. డబుల్ బెడ్రూమ్ కాదు, అది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్. అది అంటే దాంట్లోనే డబ్బులు వస్తాయి. వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసిన ఏం కాదు డబుల్ బెడ్రూమ్. ఆ డబ్బులే వీళ్ళు ఇట్లా కన్వర్ట్ చేసి మార్చారు అంతే. కేసీఆర్ ఏమి ఇచ్చింది లేదు, రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చింది లేదు. అవును, కేసీఆర్ ఇచ్చిన పట్టా కూడా చూసిన నేను. దానిపైన టైటిల్ ఉంటుంది, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టైటిల్. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చూడొచ్చు. అంటే ఇది ప్రధాన మంత్రి నుంచి వచ్చింది కానీ కేసీఆర్ నుంచి రాలేదండి. ఇది గ్రహించాలా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన డబ్బులని డబుల్ బెడ్రూమ్ కి మలుపుకొని కేసీఆర్ డబ్బా కొట్టుకోడు. కేసీఆర్ డబ్బా కొట్టుకోడు అంటే మీ నాన్న ఒక తండ్రి కొడుకుకి పని చెప్తే కొడుకు నేనే చేసిన, మా నాన్నది ఏం లేనట్టు అన్నట్టు అయిపోయింది అన్నమాట. కొడుకు డబ్బా కొట్టుకుని కానీ తండ్రి చేసినంత
అట్లా నరేంద్ర మోడీ చేసింది ఇవన్నీ. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే రోడ్ వ్యవస్థ ఉందో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అని తెలుసు. మరి స్టేట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఇప్పటివరకు ఏం ఇంప్లిమెంట్ చేసింది? ఏం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ మీద బుద్ధులు కలుకోం, వాళ్ళ మీద బుద్ధులు కలుకోం, పైసలు ఇట్లా లాక్కోవడం, పైసలు పబ్లిక్ ఒక స్కీమ్ చెప్తారండి, పైసలు మీ జోబులకి తీసుకున్నారు వీళ్ళిద్దరు కూడా, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. అది పెద్ద స్కామ్ అండి, అది మీ జేబులకి తీసుకున్నారు డబ్బులు. నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ తెచ్చారు, అంటే కార్మికులందరి కోసం 200 రూపాయలు 5 లక్షల ఇన్సూరెన్స్ అండి. 200 కడితే 5 లక్షల ఇన్సూరెన్స్. ప్రతి కార్మికుడికి షాప్ పెట్టుకున్నా, మొబైల్ షాప్ పెట్టుకున్నా, కిరాణా షాప్ పెట్టుకున్నా, ఇట్లాంటి అందరికి పెట్టి ఫామ్ తీసుకొని 200 కడితే ఇన్సూరెన్స్ కాపీ ఇస్తారు. ఇన్సూరెన్స్ కాపీ ఇస్తారు మీకు. ఆ ఇన్సూరెన్స్ కాపీ ఉన్నట్టయితే మీకు ఎవరికన్నా ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ దాన్ని వీళ్ళు అంటే దీన్ని ఏం చేశారంటే వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పార్టీలు కలిపి మా యొక్క సభ్యత్వం అంటే మా యొక్క మెంబర్షిప్ తీసుకుంటే 200 కట్టి మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారండి, అంతే. వాళ్ళ సభ్యత్వం స్లిప్ అంటే టీఆర్ఎస్ మా మెంబర్షిప్ అయినట్టు కొత్త పేరు, దాన్ని ఏముండండి మీ పేరు మీ ఫోన్ నెంబర్, అంతే. కాంగ్రెస్ కూడా సేమ్ చేసింది. రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసిన, కేసీఆర్ కూడా ఇద్దరు చేసి సీఎం పొజిషన్ నుండి ఇంత పెద్ద స్కామ్ చేసిన. మీ జోబులోకి 200 తీసుకున్నారు, ప్లస్ మీకు ఇన్సూరెన్స్ కాపీ రాలేదు, ఏమి రాలేదు. కాకపోతే నేను చెప్తున్నా, ప్రధానమంత్రి తీసుకో, మీరు ఏ బ్యాంక్ లో ఖాతా ఉంటే ప్రధానమంత్రి బ్యాంక్ ఖాతాలు తెప్పించిన అందరికి ముసలిలో 200 కడితే అలాగా ఇన్సూరెన్స్ వస్తుంది. జీరో సేవింగ్ అకౌంట్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. పెన్షన్ వేరు, ఇన్సూరెన్స్ బ్యాంక్ లో ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాలో ఇన్సూరెన్స్ లింక్ చేసుకుని ఇన్సూరెన్స్ వస్తుంది. అది పబ్లిక్ కి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాకి ఇన్సూరెన్స్ వస్తుంది. డైరెక్ట్ బ్యాంక్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ప్రధానమంత్రి గారు ఇచ్చారు. వీలేందంటే ఎక్కడ మెంబర్షిప్ అని చెప్పి అక్కడనే 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకో 200 కట్టి మనం మెంబర్షిప్ తీసుకోవడం ఏంది? వాళ్ళు చిన్న స్లిప్ ఇచ్చి ఇన్సూరెన్స్ కాపీ ఇచ్చారు. దీన్ని బట్టి ఏంటంటే ఇంత పెద్ద స్కాములు చేస్తారు కామన్ మ్యాన్. ఇంత పెద్ద అంటే ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, చెత్త డబ్బులు స్కామ్, ఇది స్కామ్, అది స్కామ్, అన్ని స్కాములు తప్ప వీళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏం లేదండి. అయితే వీళ్ళు మెంబర్షిప్ అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ డబ్బుతోనే వీళ్ళకి ఉచిత పథకాలు ఏవో ఓట్లు దబ్బుకొని లేదు ఉచిత అవి ఆ డబ్బులు తీసుకొని తాగడం, తినడం, కార్యకర్తల సంతోషం కోసం ఇచ్చారు ఆ డబ్బులు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఎంజాయ్ చేసిండే డబ్బులు అని వాళ్ళకి ఎంజాయ్ చేశారు, అంతే. పార్టీకి డైరెక్ట్ పార్టీ దాకా పైసలు పోలే, కార్యకర్తలు ఎంజాయ్ చేసినారు అవి. ఇంకేం స్కీమ్స్ చేశారండి బీజేపీ? ఇంకో స్కీమ్ ఏమో అన్నారు బీజేపీది, ట్రిపుల్ తలాక్ అండి. ట్రిపుల్ తలాక్ ముస్లిం వాళ్ళది కదా, అది దానివల్ల ఉపయోగం ఏముంది? ముస్లిం కానీ కాదండి, సర్వ ఆడపిల్లలే ఉంది. సర్వ దేశంలో అందరు ఆడపిల్లలకి అది వర్తిస్తుంది ట్రిపుల్ తలాక్ అని. ఒకవేళ ముస్లిం అమ్మాయిలకి వర్తిస్తున్నది, మన హిందూ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కానీ ట్రిపుల్ తలాక్ అని చెప్పితే విడిపోకుండా ఉండడానికి మన అమ్మాయిలకు స్ట్రాంగ్ వెపన్ అనమాట ఇది. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడిపోకుండా అయితే ఆయన ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్ళిపో అంటే ఎక్కడ పోవాలి? అమ్మాయి ఎక్కడ పోలేదు కనుక వాళ్ళ ముస్లిం అమ్మాయి వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎక్కడ వెళ్తుంది మనకు తెలియదు. మన హిందూ సమాజం అమ్మాయి ఎక్కడ పోలేదు కనుక వాళ్ళకి మంచి వెపన్ ఇది, అంతే. అప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కొట్లాడచ్చు, అప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కొట్లాడచ్చు, కోర్టులో వెళ్ళి కొట్లాడచ్చు. ఇది ఒక మంచి వెపన్ వాళ్ళకి. వాళ్ళు ట్రిపుల్ తలాక్ చెప్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. అట్లా జీవితం నాశనం కాకుండా ఉండడానికి ట్రిపుల్ తలాక్ అనే చట్టము తెచ్చారండి. ఈ ట్రిపుల్ తలాక్ చట్టము కేవలం ముస్లింలకు కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న కాకుండా మహిళలకి, అంటే ఒక్క పెళ్లి చేసుకున్న తర్వాత భర్తనే సర్వం అనుకునే ఒక మహిళ తాను వదిలేస్తున్నాను, తలాక్ 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 అని వదిలేస్తున్నాను అంటే ఆమె ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అందుకనే ఆ ట్రిపుల్ తలాక్ని నిషేధించిన ప్రభుత్వం అని మనకు తెలుస్తుంది. ప్రతి మహిళ, ఇప్పుడు ఆ ముస్లింని ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ మహిళకు న్యాయం ఉండాలి, ఆమెకు న్యాయం జరగాలని ట్రిపుల్ తలాక్ తీసేయడం జరిగిందని మనకు తెలుస్తుంది. మంచి ఆలోచనతోనే ఉన్న ఈ యొక్క స్కీమ్ ట్రిపుల్ తలాక్ నిషేధించడం చాలా మంచిదే అయింది అనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఇంకేం స్కీమ్స్ అండి? జెండా, ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరేయమన్నారు. అవునండి, అది ఇప్పుడు జెండా ఎగరేస్తే ఏమొస్తుందండి చెప్పండి? దేశం బాగుపడిపోతుందా లేకపోతే ఇంకేమన్నా వస్తాయా? మన ఇంటి మీద మనం గర్వంగా మన భారతదేశం జెండా ఎగరేస్తున్నామండి. మన పిల్లలతో ఎగరేస్తాం, అంటే చిన్న పెద్ద ఎవరు లేకుండా భారతదేశం పండుగ మన ఇంటి మీద గర్వంగా చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇంతకుముందు కొత్త స్కూల్లోనే ప్రిన్సిపాల్ ఎగరేస్తారు, పిల్లలు చూస్తున్నారు, దాని గురించి అంత అవగాహన లేకుండా ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరి ఇంటి మీద ఈ పండుగ చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు కూడా చెప్తారు ఇట్లా చేసుకోవాలని చెప్పేసి. భారతదేశం ఒక గొప్పతనం పిల్లలకు అర్థమైంది, తల్లిదండ్రులకు అర్థమవుతుంది. మనం భారతదేశం యూనిటీ ఉన్నట్టు భావిస్తాం. మన జాతీయ పథకం కనుక మనము ఖచ్చితంగా దాన్ని మనం కాపాడుకోవాలా. అన్నారు చెప్పినట్టుగానే వారం రోజులు లేదంటే 10 రోజులు
లేదంటే 20 రోజులు. కాకపోతే మంచిగా చూసుకోవాలా, కిందికి జారకుండా, లేకపోతే తడిసి కొంచెం కలర్లెస్ అవుతాయి. సో అందుకనే మనం ఇమీడియట్గా తీసేసుకోవడమే మంచిది. మంచి మనకు స్వతంత్రం వచ్చింది అన్నప్పుడే ఎగిరేయడము, లేదంటే గణతంత్ర దినోత్సవం రోజు ఎగిరేయడం కాకుండా మనకు 2-3 డేస్ మన ఇంటిపైన మనం ఎగిరేసుకోవడము అనేది కూడా మంచి ఆలోచననే. ఇంకేముందండి? అగ్నిపథ్ స్కీమ్ అండి. అగ్నిపథ్ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇందులో జాయిన్ కావడానికి 17 ఇయర్స్ నిండానే, అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాయి, 10th ఇంటర్మీడియట్ అయిపోయినాయి, లేదు జాబ్ చేసుకున్నాను, మ్యాక్సిమం జాబ్ చేసుకున్నాను, దాంట్లో వెళ్ళొచ్చు. 4 years ఉంటుంది. 4 years తర్వాత అంటే 4 years ఎందుకని చాలామంది అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్కి నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఇంకో కొత్త బ్యాచ్. అంటే ఈ ఫస్ట్ వచ్చిన బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తారు. భారతదేశం ఒక గొప్పతనము, ఖ్యాతి, మనం ఎట్లా బతకాలని ట్రైనింగ్ ఇచ్చి సమాజంలోకి పంపిస్తారు. వాళ్ళు సమాజాన్ని ట్రైనింగ్ చేస్తుంటారు. మళ్ళీ కొత్త బ్యాచ్ అగ్నిపథ్లోకి వెళ్తుంది. అంటే ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి సమాజంలో కనుక వాళ్ళు చెడు పనులు చేయరుగా, దొంగతనం ఇవి అన్ని చేయడం అన్నమాట, భారతదేశం కోసం ఆలోచిస్తారు. మళ్ళీ నెక్స్ట్ అట్లా యూత్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు ఏమైతే అయిపోయింది. ఇప్పటి నుంచి యూత్ని భారతదేశం గొప్పతనం కోసం, భారతదేశం ఐక్యతం కోసం, భారతదేశ రక్షణ కోసం రెడీ చేయడం అన్నమాట అగ్నిపథ్ అంటే. ఏదో జాబ్ కాదు, పర్మనెంట్ జాబ్ కాదు అది. నేను చదువుకునే పీరియడ్లో కూడా ఇట్లాంటిది ఏదైనా ఉంటే బాగుండు. 1 year ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్ నుంచి 10th వరకు చదివిస్తున్నారు కదా, అందులో ఏదైనా ఒక ఇయర్ అట్లా ఆర్మీకి సంబంధించిన క్లాసెస్ కానీ, ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఇస్తే బాగుంటుండేనేమో అనిపించింది. కానీ ఇప్పుడు యువతకి మంచి అవకాశం ఇది. మీరు 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు చేయడం ద్వారా మీకు స్టైఫండ్ అమౌంట్ వస్తుంది. బై మీకు మీ ఆరోగ్యం బలపరచుకోవడానికి ప్లస్ మీకు శాలరీ లెక్క అమౌంట్ అవన్నీ కలుగుతున్నాయి. సో అగ్నిపథ్ స్కీమ్ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేమున్నాయండి? సోలార్ పవర్ తీసుకొచ్చారండి. సోలార్ పవర్ చాలా డెవలప్మెంట్ అవుతుంది మనకి. ఈరోజు చాలా కరెంట్ పోకపోవడం కారణము సోలార్ పవర్ అండి. ఓకే, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కాదు, బీఆర్ ఇది కాంగ్రెస్ ఇచ్చిన కరెంట్ కాదు. అందరూ అంటారు ఏంటంటే కేసీఆర్ వచ్చినప్పుడు కరెంట్ పోవట్లేదు. లేదండి, ఇది సోలార్ పవర్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల కరెంట్ పోవట్లేదు మనకు. ఇది గ్రహించాలా. వీళ్ళు చెప్పిన ఇప్పుడు వరకు బీజేపీ వాళ్ళు చేసినవి మేము చెప్పినాము. ఇంకోటి ఫ్రీ రైస్ కూడా బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు రేషన్ మీద. ఇంకోటి అగ్రికల్చర్ అంటే కోవిడ్ టైంలో కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు, ఆక్సిజన్ పెంచుకోమని చెప్పారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళు చేశారండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్దాం ఇప్పుడు. కాంగ్రెస్ సంవత్సరం అయిపోయింది అన్నారు, ఫ్రీ బస్ అన్నారు మహిళలకి. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం పడ్డదా చెప్పండి మీరు? ఏమైనా మహిళలు ఫ్రీగా వెళ్తారు కదండి, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చార్జెస్. పని లేని వాళ్ళు అంటే పని అవసరం ఉండి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ, అవసరం లేకుండా వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అవును, అవసరం లేని వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు. బస్సులలో కొంచెం క్రాషెస్ కూడా జరుగుతున్నాయి, లొల్లీలు అవుతున్నాయి. మళ్ళీ డబ్బులు ఎవరికి కట్టాలండి? గవర్నమెంట్ కట్టాలి. మన జోబులకి పోతుంది కదా, ఇంట్లో అంటే మనం ట్యాక్స్ కడుతుంటే అది ట్యాక్స్ వల్ల పోతుంది కదా. దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఇప్పుడు నేను చెప్పిన బీజేపీ స్కీమ్లలో కొంచెం డెవలప్మెంట్ కనిపించింది. ఈ కాంగ్రెస్ ఫ్రీ బస్ వల్ల ఏమైనా డెవలప్మెంట్ ఉందా ఇండియాకి, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఏం లేదు. వృధా ఖర్చు ప్లస్ అంటే క్రమశిక్షణ తప్పుతున్నారు. మన ఆడపిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారు. అదే ఫ్రీ బస్ పెట్టడము ప్లస్ వారికి ప్రత్యేకించి బస్సు పెడితే కొద్దిగా వేరే తీరు ఉంటుండే. ఇప్పుడు అర్థం చేసుకోవద్దు. కాకపోతే క్రమశిక్షణ అయితే తప్పుతుంది ఆడపిల్లల వల్ల. వాళ్ళకి తగ్గుతుంది క్రమశిక్షణ అయితే. ఆ పైసలు మళ్ళీ మనమే కట్టాలి బడ్జెట్లో. దానివల్ల డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ మహిళలకి 2500 వేస్తా అని చెప్పిండు. ఇప్పుడు సంవత్సరం వస్తుంది, ఒక్కరికి ఒక 2500 వేసింది లేదు. ఇయ్యలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అదే ఆమె అయితే ఇచ్చిండు. అది చేయకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చున్నాడు. బండ్ల పైన టీఎస్ ఉంటే ఈ హైడ్రా అనే స్కీమ్ అసలు హైడ్రా అనేది లేకుండా హైడ్రా పెట్టాడు. ఫస్ట్ వీళ్ళు రాగానే ఏం చేస్తారంటే రాజశేఖర్ రెడ్డి ప్రగతి భవన్ కట్టిండు స్టార్టింగ్. అంటే అందరం చంద్రబాబు కూడా కట్టుకున్నాం, రాజశేఖర్ రెడ్డి కట్టుకున్నాండి. అది నాకు నచ్చలే. ఆయన ఇంకా 5 కోట్లు పెట్టి టీఆర్ఎస్ ఆయన కట్టుకున్నాడండి ప్రగతి భవన్. నాకు సపరేట్ ఉండాలండి. ఇది ఉపయోగపడదా? ఇది ఉపయోగం చేసుకుంటే ప్రజాధనము సేఫ్ అవుతుంది కదా. దీనివల్ల ప్రజాధనము వేస్ట్ అయింది కదా. అంటే ఇది ఈయనకు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇది 2 పోయినాయి. ఇంకోటి కావాలి ఈయనకి, రేవంత్ రెడ్డికి. అవును, మళ్ళీ ప్రత్యేకించి ఇంకోటి నిర్మాణిస్తారు. వీళ్ళకి వచ్చినప్పటిలో ఫస్ట్ ఎక్కుతేనే వీళ్ళ ఆఫీసుల కోసం డబ్బులు వృధా చేస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అని, పోలీస్ క్వార్టర్స్ అని, ఇవి ఫస్ట్ వృధా డబ్బులు, పబ్లిక్ డబ్బులు వృధా అవుతాయి. ఇక
ఈ ఎలక్షన్స్ లోనే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందంటే మళ్ళీ వీళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి భవనాలు కట్టుకోవడానికి ఆ డబ్బులు కూడా వృధా. ఇవన్నీ కామన్ పబ్లిక్ తెలియదుగా. కామన్ పబ్లిక్లల్లా మాక్సిమం మిడిల్ క్లాస్ పబ్లికే సఫర్ అవుతున్నారు. ఏ విషయంలో అయినా కూడా మిడిల్ క్లాస్ పబ్లికే సఫర్ అవుతున్నారు. కోట్లు సంపాదించినోడు ఇంకా సంపాదించినాడు బీద. అగ్నిపథ్ పథకం ద్వారా భారతదేశంలో యువతని ఒక సరైన దారికి తీసుకొచ్చే స్తోమత ఉన్నటువంటి పథకం. ఆ పథకం ద్వారా వెళ్ళినటువంటి యువత తప్పకుండా దేశం పైన ప్రేమ, దేశం పైన కావాల్సిన గౌరవం అన్నీ వారు పొందేసి వస్తారు. అట్లనే ఆడ ఉత్తనే మనకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు, మనకు స్టైఫండ్ ఇస్తున్నారు. మళ్ళీ మనకు కావాల్సిన స్టడీ మెటీరియల్, ఒక డిగ్రీ అయిపోయిన ఒక వ్యక్తి ఎలా అయితే బయట ప్రపంచంకి వస్తాడో అట్లా అగ్నిపథ్ అయిపోయినాక వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిర్రు, మళ్ళీ జాబ్ చేసుకుంటా అంటే జాబ్ చేసుకోవడానికి ఇచ్చిర్రు. ఇది ఏంటంటే ఒక భారతదేశం యువతకి భారతదేశం పైన కావాల్సిన హక్కులు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ పథకం అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చెప్పండి, ఇంకేమైనా పథకాలు? బీజేపీ పథకాలు ఇంట్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. దేశం కోసం ప్రతి ఒక్కటి కూడా దేశ పౌరుని కోసము, దేశం కోసమే ఆలోచిస్తున్నారు. పైసా వృధా కాకుండా ఇక్కడ కూడా పైసా వృధా చేసే స్కీములు లేవు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము అండ్ డబ్బులు వేస్ట్ చేసేది, స్కాములు చేసే స్కీములు టీఆర్ఎస్ కాంగ్రెస్ స్కాములు ఇస్తున్నారు. రైతు బంధు అండి, రైతు బంధు ఎగ్జాంపుల్. రైతు బంధు ఎవరికి అందరికి పొలం ఉందా? లేదు, అందరికి లేదు. కానీ అందరు రాజకీయ నాయకులకు ఉన్నది. రాజకీయ నాయకులు అందరు రాజకీయ నాయకులకు వెయ్యిలలో ఉన్నాయి, వందల వేలు లక్షలు ఉన్నాయి. వాళ్ళందరి కోసం ఈ స్కీమ్ అండి. కామన్ పబ్లిక్ రైతులు కొంతమంది ఉన్నారు, రైతులు లేరని లేదు, రైతులు కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ మటుకి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు పోతుంది. ఎంత పొలం ఎక్కువ ఉంటే అంత అన్ని పైసలు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి ఫ్రీగా. ఇప్పుడు ఈ పథకాన్ని మార్చారంట. సింపుల్ గా చెప్తున్నా, మీకు ఒక 10 ఎకరాలు ఉంది అనుకోండి, 6,000 ఒక పంటకి, 2 పంటలుగా 12,000 ఇస్తున్నారు. మల్లారెడ్డి ఉన్నాడండి, మల్లారెడ్డి కేసీఆర్ ఉన్నాడండి, కేసీఆర్కి ఒక 1,00,000 ఎకరాలు ఉంది. 1,00,000 ఎకరాలు ఇంటూ 600 ఇవ్వండి, పంటకి 6,000 ఇవ్వండి. అంటే ఆయనకి ఎక్కువ పోతుందా? అదే, అంటే ఆయన కోసం పెట్టుకున్న స్కీమ్ కదా ఇది. యాక్చువల్ ఆ స్కీమ్ ద్వారా లాభం ఏందనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకు ఇస్తున్నాడు? సరే, ఎందుకు ఇస్తున్నాడు? ఇది మామూలు రైతులకు, చిన్న రైతులకి లాభమే. 6,000 ఇచ్చాడు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎకరం ఉందండి, నాకు ఎకరం ఉంది, నాకు 6,000 రూపాయలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు 6,000 రూపాయలు అని నేను అడుగుతున్నా. నీకు ఖర్చులు ఉంటాయి కదా. ఏం ఖర్చులు? నీకు అదే ఎరువులు అవన్నీ వాడతావు కదా. ఎరువులు నీకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఎరువులు ఇస్తానే ఉంది గవర్నమెంట్. మళ్ళీ 6,000 ఎందుకు ఇస్తున్నాడు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు బంధు కోసం ఇస్తాడు, రైతు బంధు అన్నాడు. అయితే నువ్వు పొలం పండించకో, నీకు జాగుందా? ఉంది, 6,000 తీసుకో అని ఇస్తుండు. అది తప్పు నేను అనేది. ఎందుకంటే పొలం వేసి అతను పంటని కరెక్ట్ పండిస్తుండా లేదా దానికి దేఖ్భాల్ చేయడానికి ఎవరినైనా నియమించు. 6,000 రూపాయలు వాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, పురుగులు పడుతుందా, దానికి కావాల్సింది చెయ్యి. 6,000 దానికి డైరెక్ట్ ఇవ్వకుండా ఎరువుల మీద తగ్గించవచ్చు కదా. అట్లా కూడా చేయొచ్చు. ఈ 6,000 ఇచ్చి ఎవరిని బాగు చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి ఉత్తగా మేము కడుతున్న ట్యాక్స్ డబ్బు మొత్తం తీసుకొని అంత చెత్త చేస్తున్న స్కీమ్లు ఇవి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా చేయబోతున్న స్కీమ్ అదే. ఇప్పుడు ఆడవాళ్ళకు 2,500 రూపాయలు అన్నాడు. అది తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇస్తే తెలంగాణ నమ్ముకోవాలి. ఇంకా తెలంగాణ నమ్మితే ఇవ్వచ్చు. వాళ్ళు అడిగిరా నీకు 2,500 ఇయ్యి, లేకపోతే ఫ్రీ బస్ ఇయ్యి అని. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల నువ్వు చేసింది ఏంటంటే లొల్లిలు పెట్టినావు. ఆ క్రౌడ్లో దొంగలు ఎక్కువైపోతున్నారు, చైన్ స్నాకింగ్ అవుతున్నాయి, పర్సులు కొట్టేస్తున్నారు, ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇవన్నిట్ల కారణం నీ ఫ్రీ బస్సే. నిజంగానే నువ్వు ఆ ఫ్రీ బస్ పెట్టాలా, మహిళల పైన గౌరవం ఉంటే ఆ కొత్త బస్సులు వాళ్ళ కోసం షీ బస్సెస్ అని సపరేట్గా పెట్టి వాళ్ళ కోసం పెడితే నేను గౌరవిస్తుండే. నువ్వు చేసింది ఏంటంటే ఉన్న బస్సులలోనే ఎక్కురి తన్నుకోరి సావురి, మీ సామాన్లు ఓడగొట్టుకోరి, ప్రాణాలు పోతే నాకు సంబంధం లేదు అన్నట్టు చేసినావు. పల్లెటూరు బస్సులలో సీట్లు దక్కించుకోవడానికి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు కూడా. ఈ స్కీము నువ్వు చేయడం మంచి స్కీమా చెడ్డ స్కీమా తర్వాత విషయం. దానికి ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర రవాణాకు సంబంధించిన బస్సెస్ కొన్ని వేరే తెచ్చుకొని చేస్తే బాగుంటుండే. ఉన్న బస్సులలోనే కొట్టుకోరు తన్నుకోరు అంటే ఈ స్కీమ్ అసలు ఆడవాళ్ళు కూడా నచ్చట్లేదు. నీకు అసలు కావాలంటే నీకు కూడా ప్రూఫ్ కావాలంటే ఒకసారి రా, మన గాంధీ బస్ స్టాండ్ దగ్గరికి రా. గాంధీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆడ ఉన్న మహిళలందరూ అడుగు, ఎంత బాగుందో స్కీమ్ చెప్తారు. ఈ స్కీమ్ నచ్చలేదు, వీలైతే ఆ స్కీమ్ని వేరే త్రూ చేయండి, వేరే బస్సెస్ అన్న పెట్టండి, లేకపోతే ఆ స్కీమ్ని తీసేసి వాళ్ళకి బస్ పాస్ అన్నట్టు, అంటే ఎవరైతే బస్సుని వాడుతూ అంటారో వాళ్ళకి బస్ పాస్ లేక కొత్త ఒక పాస్ ఇచ్చి అట్లా వర్క్ వెళ్ళేటోళ్ళే తీసుకుంటారు. కాబట్టి దాన్ని అట్లా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనేది మనం తర్వాత డిస్కషన్ చేసుకోవాలా. కానీ మనని లూటీ చేసే ప్రభుత్వాలను తీసుకురావద్దు.
మన ట్యాక్స్ని అడ్డగోళ్ళంగా వృధా చేసే ప్రభుత్వాలను తీసుకురావద్దు. బీజేపీ పార్టీ ఇప్పుడు మనకి ఈ అన్నగారు చెప్పిన ప్రకారంగా బీజేపీ పార్టీ స్కీమ్లు బాగున్నాయి, కానీ ఆయన ఇంకెన్ని రోజులు అట్లాంటి స్కీమ్లు తీసుకొస్తాడు తెలియదు కదా. కానీ ఎవరినైనా ఎన్నుకునేటప్పుడు మన ట్యాక్స్ డబ్బులు కరెక్ట్గా ఉపయోగపడేటి అయితేనే వాళ్ళని ఎన్నుకోండి. ఏదో ఫ్రీ ఇస్తాము అంటే ఓటేస్తే ఇట్లనే ఉంటుంది. హిందువులపైన అరాచకాలు జరుగుతున్నాయి. హిందువులారా మీరందరూ జాగ్రత్త. రేపు మన హిందూ ధర్మంని నాశనం చేయడానికి ఎన్నో వ్యూహాలు పనుకొని ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. వాటన్నిటికి దూరంగా ఉండండి. ఓటు వేసేటప్పుడు గల్లీ ఓటు కానీ ఢిల్లీ ఓటు కానీ జాగ్రత్త ఆలోచించి ఓటేయాలని మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.